ఏమై ఉంటుంది అని మొదటగా కిరణ్ అబ్బవరం గారితో మొదలు పెడదాం. గెస్ ద క్లైమాక్స్ అని ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నామండి మేము. సో సోషల్ మీడియాలో రకరకాలుగా క్లైమాక్స్ అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుందని వింటూ ఉన్నాము. సో మీరు మీ నాలెడ్జ్ ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉన్నారు? మీకు తెలిస్తే చెప్పొద్దు, రియల్ స్టోరీ తెలిస్తే చెప్పొద్దు, సినిమా గురించి కథ తెలిస్తే చెప్పొద్దు. ఇంకేం మజా ఉంటుంది మీకు తెలిసిపోతే చెప్పేసి. నాకు తెలిసిన వాళ్ళు అడగడం కరెక్ట్ కాదు కదండి ఇది. ఓహో, మీకు ఆల్రెడీ తెలుసా? అయ్యయ్యో, ముందే చెప్పాలి కదండి, ఇలా నన్ను ఇరికిస్తే ఎలా? ఓకే, అయితే ఇప్పుడు శివాజీ గారికి ఇస్తాము. మీకు శివాజీ గారిని అడుగుతాను నేను. ఇప్పుడు చెప్పమని అంటున్నావు, అడిగితే మమ్మల్ని వేరే వాళ్ళని అడగొచ్చు. ఎంతమంది వచ్చారమ్మా, వాళ్ళని కూడా అడుగుతారు. కాదు, ఇంకొక క్వశ్చన్, బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి లోపలే ఉంది, బిస్కెట్ ఉందా, బంగారం ఉందంటే ఏం చెప్తాం? సరే, ఇంకొక క్వశ్చన్, మీరు రియల్ లైఫ్ లో చూసిన మోస్ట్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఎవరిది? రాజు వెడ్స్ రాంబాయిది. రాజు వెడ్స్ రాంబాయ్ అంటే అది సినిమా స్టోరీ సార్. సినిమా స్టోరీ కాదు, అది రియల్ కాదు. కాదు, అది అర్థమైంది. మీరు రియల్ లైఫ్ లో మీ కళ్ళతో చూసిన స్టోరీ, మీ ఫ్రెండ్స్ది కానీ సెలబ్రిటీస్ది కానీ ఎవరిదైనా మంచి లవ్ స్టోరీ కానీ ఆర్ఎల్స్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ కానీ చెప్పండి. అంటే ఆర్టిస్ట్లా మీరు అడిగేది? సెలబ్రిటీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, లవ్ స్టోరీ వాళ్ళెవరు లేరు. మీ గ్యాంగ్ లో ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకోలేదా? నాదే లవ్ మ్యారేజ్. మరి అది చెప్పొచ్చు కదా సార్, మీరే కదా. అయ్యయ్యో దేవుడా, ఇదేదో నాకే తిరిగి వచ్చి పడేటట్టుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. శివాజీ గారికి ఫోన్ అంటున్నా, మైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ఆన్సర్లకి అందుకే మంగపతితో పెట్టుకోకూడదు, నాకు అర్థమైంది. ఓకే, అండ్ మీరు మీ లైఫ్లో చూసిన మోస్ట్ హార్డెస్ట్ అండ్ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ ఎవరిది సార్? కమల్ హాసన్ గారిది. ఓకే, మీరు రియల్గా చూసారా? నేటి చరిత్ర పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అంటే అదే నేను చూసినట్లు. ఓకే, మీరు తెర మీద బయట అని అడగలేదుగా అసలు. మామూలుగా తెర మీద బయట అని అడగలేదు కదా అంట. సార్ ఏంటి సార్ ఇది? రియల్ స్టోరీ, రియల్ లవ్ స్టోరీ చెప్పమన్నాను, తెర మీదది కాదు. ఇవన్నీ వర్కౌట్ అవ్వవు, వేరే ఏమైనా ట్రై చేయి. సరేలేండి, వర్కౌట్ అవ్వవు. సరేలేండి, నాకు అర్థమైపోయింది. ఓకే, మీ అందరూ కూడా ఒక్కొక్క లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పాలి ఒక్కొక్కరు. శివాజీ. ఓకే, నెక్స్ట్ శ్రీకాంత్ ఓహా. ఓకే, నెక్స్ట్. అసలు నా క్యారెక్టర్ తెలిసి కూడా ఇవన్నీ అడుగుతా. జీవిత రాజశేఖర్ గారు. చివరికి వెంకన్నతో లాస్ట్ కి వెంకన్నని కూడా మేము మార్చగలుగుతాం. నేను ఇంకో సినిమా పేరు సార్ వద్దు సార్, మాకు వద్దు సార్. చెప్తా, చెప్పండి. కిరణ్ అబ్బవరం వాళ్ళ ఆవిడ. ఆ పేరు గుర్తులేదు నాకు, అమ్మాయిది. పాపం ఎవరో మనసు. కాదమ్మా, కాదు, తను కూడా తంది లవ్ మ్యారేజ్. నాకు మరి ఇంకెందుకు, అదేగా నేను చెప్పా ఇప్పుడు. అది అనట్లేదులేండి, ఇవ్వండి మీరు. ఓకే, మీరు చెప్పండి. పర్లేదు, మీరు చెప్పండి. మీరు యూనిట్ కాదా? మీరు ఈ సినిమాలో భాగం కాదా? కదా. మీకు తెలిసిన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పండి. అమ్మా, నీ పరిస్థితి ఏంటి అసలు ఇంతకీ? నేను లవ్ మ్యారేజ్, నేను కూడా సెలబ్రిటీ. శ్రవంతి ప్రశాంత్. అయిపోయిందా? అయిపోయింది. ఓకే, శ్రవంతి ప్రశాంత్ అండి. అయ్యయ్యో దేవుడా. ఓకే, మీది కాకుండా మీకు బాగా నచ్చిన సెలబ్రిటీ కపుల్ ఎవరిదో చెప్పండి, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళది. అంటే ఎవరిది చెప్తే ఏమవుతుందండి? మీ ఫేవరెట్ ఏదై ఉంటుంది, మీకు టక్కు మనకు గుర్తొచ్చింది చెప్పండి పోనీ. నాకు చరణన్న ఉపాసన గారు బాగా అనిపిస్తుంది. నైస్. చిక్రీ మీరు? విజయనుల గారు, కృష్ణ గారు. వరేవా, మై ఫేవరెట్ కపుల్ ఆల్ టైమ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా సాయి మార్తాండ్ గారు. సో మీకు ఇష్టమైన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ ఎవరో చెప్పండి. మహేష్ బాబు గారు, నమ్రత. మహేష్ బాబు గారు అండ్ నమ్రత. ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు సార్. పాపం అందరు ఆన్సర్లు మీరే చెప్పేస్తున్నారు. ఇక్కడ మా సినిజిత్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించారు లిటిల్ హార్ట్స్కి. మా సినిజిత్ సేమ్ ఆన్సర్. కాపీ కొట్టడానికి లేదు అట్లా, సేమ్ ఆన్సర్. క్వశ్చన్ ఏంటండి? క్వశ్చన్ ఏంటా? అప్పటి నుంచి ఏం విన్నారు మీరు? లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్ పేరు చెప్పండి. ఇంకా పెళ్ళి అవ్వలేదండి వాళ్ళకి. ఇంకా పెళ్ళి అవ్వలేదా వాళ్ళకి? ఇప్పుడు చేసుకుంటారు ఇంకా. అందుకే మీరు అందరు కలిసి లిటిల్ హార్ట్స్ తీసిండ్రు. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పండి. ఓకే, ఇప్పుడు మా రాజుకి ఇద్దాం. సో ఇప్పటి వరకు
లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి సెలబ్రిటీ కపుల్, మీ ఫేవరెట్ కపుల్. విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ. విరాట్ కోహ్లీ అండ్ అనుష్క శర్మ. ఓకే, మా రాంబాయ్ ఫ్లైట్ లేట్ అయింది ఈవిడది, ఇప్పుడే వచ్చారు ఈవిడ, మా తేజస్వీరావు. వెల్కమ్ టు ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో Okay. సారీ ఫర్ ద డిలే. ఓకే, మీ ఫేవరెట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ ఎవరు? రణ్వీర్ సింగ్, దీపికా పడుకోన్. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొన్. వీళ్ళు ఇక్కడ లేరండి, మొత్తం బాలీవుడ్కి వెళ్ళిపోయారు. తెలుగులో చెప్పట్లా వీళ్ళు ఎవరు. ఇప్పుడు మా మిట్టపల్లి గారు, నాకు తెలుసు మీరు మీ వైఫ్ది లవ్ మ్యారేజ్ అని చెప్పి, అది కాకుండా వేరే పేరు ఏదైనా చెప్పండి. ఏం చెప్పాలి? మీకు ఇష్టమైన లవ్ మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీ కపుల్. సుచిత్ర చంద్రబోస్ గారు. ఓ ఓకే, మీరు సంగీతం నుంచి వచ్చారు. ఓకే, మా వేణన్న కూడా. ఓహో, ఆయన కూడా లవ్ మ్యారేజ్, అందుకేనా ఇంత పెయిన్ఫుల్ లవ్ స్టోరీలన్నీ మాకు అందిస్తూ ఉన్నారు. అటుపక్క ఏరీనా కనిపించట్లేదు, ఏరి. ఓహో, విరాట పర్వం అని అంత పెయిన్ఫుల్ లవ్ స్టోరీని మాకు చూపించి, ఇప్పుడేమో దాక్కోకండి, ఇలా రండి మీరు, మీ నుంచే మొదలైందా ఇది? ఇలా రండి, మీరు ఇక్కడ రండి. ఓకే, మీకు ఇష్టమైన సెలబ్రిటీ లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ పేరు చెప్పండి పక్క నుంచి. అయ్యయ్యో దేవుడా. మహేష్ బాబు, నమ్రత శిరత్ గారు. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ ఆల్రెడీ చెప్పేశారు, మాకు అర్థమైంది. ఓకే, ఎస్ అవుతూ ఉంది.